ఉందా? కొండాలు రెండు ఒకసారి ఇంకా పొడుగు లాక్కోండి మీకు రవి. ఓకే నౌ ద ఘాట్ స్టార్ట్స్. ఘాట్ స్టార్ట్ ఇప్పుడు లాస్ట్ 18 కిలోమీటర్స్. ఎవరు ఎదురుగా ఎవరు వస్తున్నా ఎవరు తెలుసు, అర్థంలో ఎవరు లేడు. మన వెనకాల కార్ వస్తుంది. ఒకసారి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏసీ ఆపేసండి, ప్రాబ్లం లేదు. ఆపేలే ఆపేసాడంట. ఆపేలే కంగారు పడదు. ఇదేంటి ఫ్రెండ్కి వచ్చిన టైం ల్యాబ్స్ ఊటీ వరకు ఉంది కదా మొబైల్లో. అసలు ఈ మొబైల్ నేను ఎలా కూర్చున్నా అనుకున్నాను నువ్వు పట్టుకొని. దాన్ని బిట్టు ఇంత తిప్పెత్తి ఇప్పటికి వేస్ట్ ముందు కూర్చోబెట్టింది. వాడు ఊరికి ముందే వచ్చి కూర్చుంటాడు సీట్లో. రామా టైం ల్యాబ్స్ బిట్టు ఏం బాగా ఉంటుంది. సీరియస్గా మామూలు బాగా సెట్టింగ్ వాడికి ఇచ్చారు, అది సెట్ చేసి పెడతాడు. మళ్ళీ కూడా కొంచెం ఒకటి వీళ్ళు మళ్ళీ రావట్లేదు ఎందుకు, మళ్ళీ దారికి అడ్డంగా వెళ్ళలేదు. ఫోన్లో పెట్టి చేత మోర్లోకి వెళ్ళి టైం వెళ్ళండి. బాగానే ఉంది, గట్టిగానే ఉంది ఇది ఘాటు. లో బాగా ఎక్కువ ఉంది బాబు. ఉట్టి ఘాట్లు గట్టిగానే ఉంటాయి. నువ్వు హీటర్ ఏసీ ఆఫ్ చేసావా, హీటర్లోకి మార్చావా? ఏం మార్చాను, ఓన్లీ వేసి ఒకటి ఆఫ్ చేసాను. ఓకే యాక్చువల్గా దించవచ్చు కానీ వర్షం పడుతుంది కదా, మిర్రర్ దించదు. ఏం పర్లేదు. వీడేంటి ఫాస్ట్లో పెడితే వస్తుంది, స్పీడ్ పెట్టాడు. 2 లెవెల్స్ పెట్టి సెకండ్ లెవెల్ పెట్టండి, ఏం కాదు. ముందు ఉండాలి. పిన్ పాయింట్ వస్తుంది. వస్తాను పైనుంచి. మందే పైనుంచి రావట్లేదు. సైడ్కి వెళ్ళాలండి. అవతల పోయి ఎవడొచ్చినా వాడి బ్రేకులు కంట్రోల్ అవ్వవు. ఇక్కడ మనం ఇటు పక్క ఉండాలి. రోడ్ ఇక్కడ కూడా ఒక వెహికల్ పడుతుంది. వాళ్ళు ఆగుతారు పైన నమ్ముకొచ్చుకోండి. సొంత కార్లతో అలవాటు ఉంటుందండి, ఫాస్ట్ అని అవ్వచ్చు. హీట్ పెట్టామంటే దాన్ని మార్చానుగా, దాని మీద విండ్షీల్డ్ మీద. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది. రావట్లేదు. ఇందాక ఆపుతుంటేనే సెకండ్లో కొట్టుకుంటున్నాడు. టక్ మీద 2 సార్లు పైకి ఎత్తడమే దాన్ని. ఇది టెంపరీ స్టాప్ అయిందంట.
కొండలు చాలా ఉన్నాయిగా. పెద్ద ఉన్నాయి. సో వాట్ ఊరు తెలంగాణ బళ్ళు. రిజర్వ్ బండి కొద్దిగా అన్నా. దూరంగానే ఉన్నాడు సత్య.